బ్రహ్మగారు వెళుతుంటే, అయ్యా బ్రహ్మగారు, అయ్యా తాతగారు, మీరు మా దూడల్ని మా పిల్లల్ని తీసుకున్నారు కదా, మా స్నేహితుల్ని తీసుకున్నారు కదా, వారిని తిరిగి పంపించే ఏర్పాటు చేద్దురు అని అడిగాడు. ఎవరిని? బ్రహ్మగారిని అడిగాడు. ఎవరు అడిగారు? బ్రహ్మగారి కంటే కూడా పై స్థాయిలో ఉండే ఆయనకు కూడా పూజ్యుడని ఆయనే చెప్పినటువంటి భగవంతుడు, భగవాన్ సర్వపూజ్యుడైనటువంటి ఆ భగవంతుడు బ్రహ్మగారిని అడిగాడు, అయ్యా మా దూడలు మా పిల్లలు ఏరి అని. ఆయన బాబు పంపిస్తాను బాబు ఒక్క క్షణం అని చెప్తే సరే అన్నాడు. ఈ లోపల వాళ్ళందరూ వచ్చారు. బ్రహ్మగారు ఏం చేశాడంటే, ఈయనకి దూడలంటే ఎక్కువ ఇష్టం కామోసు అని దూడల్ని ఈయన చేతికి ఇచ్చాడు. అలాగే పిల్లల్ని మాత్రం ఎక్కడున్నారో అక్కడ ఉంచేశాడు. ఆ దూడల్ని పిల్లలు కూర్చున్న చోటికి, యమునా తీరానికి, పిల్లలందరూ చుట్లు కింద కూర్చున్నారు కదా యమునా తీరంలో భోజనాలు చేయడానికి, ఆ చోటికి తీసుకొచ్చేశాడు. అక్కడ యథాపూర్వ సఖం స్వకం, మొత్తం తన స్నేహితులందరూ ఇంతకుముందు ఎవరు ఏ స్థానంలో ఎలా కూర్చున్నారో అలాగే కూర్చుని ఉన్నారు. ఎవ్వరు స్థానాలు కూడా మారలేదు, అలాగే ఉన్నారు. అలా బ్రహ్మగారు మళ్ళీ తీసుకొచ్చి ఒక్కొక్కడిని సర్ది కూర్చోబెట్టేశాడు కూడాను. ఈయన బ్రహ్మగారికి తన ప్రభావం చూపించేటప్పుడే మొత్తం ఉపసంహరించేసేసాడు కదా, రూపాలన్నిటినీ ఉపసంహరించేశాడు కదా. ఒక శ్రీకృష్ణ రూపమే ఉంది, మిగతా పిల్లల రూపంలోనూ దూడల రూపంలోనూ ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి కనిపించట్లేదు. ఈ దూడలు ఈ పిల్లలు బ్రహ్మగారు తీసుకురాగా ఆయన బ్రహ్మగారి మాయా శయన మందిరం నుంచి ఇక్కడికి వచ్చేసేసారు. దూడలకు కానీ ఇటు స్నేహితులకు కానీ రావటానికి సంవత్సర కాలం పట్టింది కదా. వీళ్ళందరికీ శ్రీకృష్ణుడు అంటే ప్రాణం, ఇంకా చెప్పాలంటే ప్రాణాల కంటే ఎక్కువనే చెప్పుకోవాలి. మరి ప్రాణాల కంటే ఎక్కువైన శ్రీకృష్ణుడితో వీళ్ళు కలిసి ఉండవలసిన వాళ్ళు సంవత్సరం పాటు విడిపోయి ఉన్నారు. సంవత్సరం పాటు శ్రీకృష్ణుడికి వీళ్ళకి వియోగం ఏర్పడింది. ఏకస్మిన్నపి యాతేబ్దే, సంవత్సరం పాటు వీళ్ళు విడిపోయి ఉన్న ప్రాణేశం, ప్రాణాల కంటే కూడా శ్రీకృష్ణుడు ఎక్కువైనా అనుకున్నా ప్రాణేశం చాంతర, ప్రాణేశుణ్ణి కూడా విడిచిపెట్టి వీళ్ళు సంవత్సరం పాటు ఉన్నా సరే శ్రీకృష్ణుడి యొక్క మాయ వీళ్ళ మీద మళ్ళీ పనిచేసింది. దాంతో ఒక్కొక్కరికి సంవత్సర కాలం పాటు నడిచినా సరే క్షణార్థం మేనిరేర్భకాహ, ఏదో అరక్షణం పాటు అని అనుకున్నారు. అంతకుమించి వాళ్ళకి తేడా కూడా తెలియలేదు. బ్రహ్మగారేమో మాయ చేసి పడుకోబెట్టేసేసారు కాబట్టి ఆ మాయాకాలంలో తెలియలేదు. ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత లేచినట్టయినా తెలియాలి కదా, లేచినట్లుగా కూడా తెలియలేదు. శ్రీకృష్ణ మాయ అనేది వాళ్ళ మీద పనిచేసేసింది.